హాయ్ హలో మామ, నేను మీ నవీ గేమర్ ఫ్రమ్ ఏటీపీ. రోజు ఉదయాన్నే అయితే 1v4 అయితే ఆడదామని అయితే వచ్చాను మామ. ఇక్కడైతే ఒక ఎనిమిది అయితే ఎవరు అమ్మాయి అనుకుంటా పారిపోతుంది. గ్లోవల్ అయితే వేసింది మామ. ఇక్కడ చూడండి మామ, మళ్ళీ పందికొక్క అయితే వేసింది, నాకు అయితే నచ్చింది. అంటే మినీ పీజీ అయితే లేపేసాను హెడ్. ఓకే, ఇక్కడ ఏమో లూట్ చేసుకొని మళ్ళీ పారిపోతుంది మామ. వెనక మళ్ళీ ఇంకోటి వేసాడు మామ. వెళ్తే ఇక్కడ ఏమో గ్లోవల్ వేసుకుని కవర్ అయితే తీసుకుందాం అనుకున్నాను. పక్కన ఇంకోటి వచ్చి అయితే దించేసాడు మామ. తర్వాత అయితే 1v4 కొట్టలేకపోతామని చెప్పి 2v4కి అయితే వచ్చేసాము, నేను మా ఫ్రెండ్ గార్డెను. మేమైతే పీక్లో అయితే దిగాము మామ, నేను మా ఫ్రెండ్ గార్డెను. మా ఫోన్ అయితే ఫుల్ ల్యాగ్ అయితే అవుతుంది. మీరు మీరు కూడా గమనిస్తున్నారు కదా ఎలాగైతే వెళ్తుందో. సో అయితే ఇక్కడ నుండి అయితే ఆడైతే ఫస్ట్ అయిపోయాడు అనమాట. ఇక ఇప్పుడైతే మనం అయితే రఫ్ ఆడిచ్చేస్తాం. ఇప్పుడు అబ్బా సరైన గన్ దొరికింది, నా ఫేవరెట్ గన్ అనమాట. అయితే ఇక్కడ నుండి పారిపోదాం, చుట్టూ తిరిగి వెళ్ళి వెళ్దాం. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. మళ్ళీ అయితే మేమైతే పీక్లో దిగుదాం అయితే డిసైడ్ అయ్యి మళ్ళీ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసాం ఫుల్గా లూట్ ఏరుకొని అయితే మళ్ళీ రస్కి వెళ్ళిపోతాం అయితే స్టార్ట్ అయిపోయామా. ఫుల్ లూట్ కోసం అయితే తిరిగాం. కదా ఎంత వెతుకుని ఒక్కరు కూడా కనపడలేదు తర్వాత అక్కడ లూట్ ఏరుకుంటున్నప్పుడే ఇక్కడ గ్లోవల్ అతను అయితే ఒకడు ఉన్నాడు, నేనైతే లేపేద్దాం తర్వాత వాళ్ళ టీమేట్ అనుకుంటాం. ఆడు వచ్చాడు, వెళ్ళి అయితే కూడా అయితే వెళ్ళిపోయాను. వాడిని అయితే వెంటనే అయితే నాక్ చేశాడు. నేను వెంటనే స్కిల్ వాడి ముందుకెళ్ళి లేపేసాను ఫుల్ కిల్ చేసుకుని అయితే మా వాడికి వెళ్ళి రివైవ్ అయితే ఇచ్చాను. వాళ్ళ టీమేట్లో మళ్ళీ ఇంకోటి వస్తున్నాడు. నేనైతే పైకి ఎక్కాను అయితే అనుకుంటున్నాను. ఎక్కడం అయితే వచ్చాడు వెంటనే మా వాడి స్కిల్ యూజ్ చేసి గ్లోలో పగలగొట్టాడు. నేనైతే మినిఫిజ్ అయితే లేపేసాను, డౌన్ అయ్యాడు. వెంటనే ఫుల్ కిల్ చేసుకుని నాపకైతే పారిపోయాము హీల్ వేసుకోవడానికి. ఇక్కడైతే ఒకడైతే పారిపోతున్నాడు, స్కోప్ పెట్టి కొడదాం అనుకుంటున్నాను, కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కనెక్ట్ అయిన ఇక్కడ మా ఫ్రెండ్ కూడా అయితే కిల్ చోర్ అయితే చేస్తాడు నేను చాలా బాధ అయితే వేసింది. కాకపోతే ఆడిని అడిగితే రివెంజర్ ఇందాక నువ్వు మెనిఫిజ్తో నా కిల్ని లేపిస్తావు కదా అన్నాడు అయితే నేనేం చేయాలని అయితే నేను అడిగాను ఆడ ఒకటే మాట చెప్పు. నెక్స్ట్ అయితే ఒక ఫుల్ టీమ్ అయితే వచ్చింది. నేను ఒక్కరినైతే నాక్ చేశాను, వెంటనే ఫుల్ కిల్ చేసుకొని ఇక్కడ గ్లోవల్ వేసిన ఒక్కడు వచ్చాడు, కొడదామని అయితే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఆడైతే ఇటు సైడ్ అయితే రాలేదు అప్పుడు ఇలా హీల్ వేసుకుందామని అయితే కూర్చున్నాను. నెక్స్ట్ వెంటనే ఒకడు వచ్చి నాకైతే హెడ్ అయితే లేపించాడు ఫ్రెండ్స్ గా లేట్ వస్తారు అన్నిటికంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేట్ రావద్దయ్యా, ప్రాణాలు పోతున్నాయి. నెక్స్ట్ మా ఫ్రెండ్ వాడు కూడా నాకు రేవద్దామని వచ్చి అయితే ఆడి కూడా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడైతే ఎవరు లేరనుకుని అయితే దిగాను. ఒక్కొక్క గన్ అయితే లూట్ చేసుకుని వెళ్ళాను. వెంటనే నాకు స్కార్ అయితే దొరికింది. ఇక్కడికి వెళ్ళి చుట్టూ తిరిగి వెళ్ళి కొడదామని అయితే అనుకున్నాను. వెంటనే నాకు ఒక సౌండ్ అయితే వినపడుతుంది. ఫుల్ స్టెప్స్ అయితే వస్తున్నాయని చెప్పి అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళాను ఈడైతే కనబడ్డాడు. వెంటనే వేసేదాన్ని స్కార్ అయితే కొట్టున్నా. అలా పోయడం ఆ ఫ్లాష్ మ్యాన్ కదా. వెంటనే లోపలికి వెళ్ళి అయితే గ్లోవల్తో కవర్ అయితే తీసుకున్నాను. నేనైతే చుట్టూ తిరిగి కొడదామని అయితే వెళ్ళాను. వెళ్ళే బోర్డుకి అక్కడైతే ఇంకో ఎనిమిది అయితే వచ్చాడు ఆడైతే ఫుల్ కిల్ చేద్దామని అయితే వచ్చాడు. నేనేమో చుట్టూ తిరిగి వెళ్ళి కొట్టేద్దాం అనుకున్నాను. వెంటనే మా టీం అయితే నాకైతే అయిపోవడం నేనైతే సేఫ్ ఆడి రేవేకి అయితే వెళ్దాం అనుకున్నాను. వెంటనే ఇంకోడైతే వచ్చేస్తాను నన్ను అయితే చూసినట్టున్నాడు. లేపేద్దామని అయితే మినిఫైజ్ చేసి పెట్టుకున్నాను. కరెక్ట్ టైం రీలోడ్ అయితే పడ్డదు వెంటనే గ్లో వేసి స్కార్ అయితే దించేద్దామని హెడ్ కొట్టాను పర్లేదు. నెక్స్ట్ అయితే మళ్ళీ క్లాక్ టవర్ అయితే దిగాను ఇక్కడైతే ఎవరు లేరు, ఫుల్ లూట్ అయితే ఏరుకున్నాను నాకైతే వెంచెస్ట్ ఇంకా P90 అయితే ఉంది. ఇక్కడైతే గ్లైడర్ కూడా ఉంది వెంటనే అయితే ఎక్కడైతే కనబడ్డదు, దానికైతే షిఫ్ట్ అయిపోయాను. తర్వాత వెళ్ళిపోదాం అనే టైంలో నాకు ఫేవరెట్ అయిన నాతో ఏకే అయితే దొరికింది. వెంటనే దానికైతే షిఫ్ట్ అయిపోయాను. మా వాడికైతే వుడ్ పేకర్ కావాలని అడిగితే వుడ్ పేకర్ అయితే పిన్ చేశాను. అడిగితే వుడ్ పేకర్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాడు తర్వాత దూరం నుండి అయితే సౌండ్ వస్తాయని అయితే చెప్పి మావాడైతే నన్ను అయితే కార్ మీద ఎక్కించుకొని అయితే తీసుకెళ్ళాడు. అట్లా ఒక చెట్టుగా అయితే ఢీ కొట్టి అక్కడైతే ఆపేశాడు. నేనైతే ఇక్కడ ఎవరు లేరేమో అనుకున్నాను. అక్కడ డ్రాప్ కూడా ఎవరో చేస్తున్నాను అన్నమాట లేదు. దాంట్లో రైట్ సైడ్ నుండి కూడా అయితే వచ్చాడు, అక్కడికైతే హెడ్ అయితే లాగేసాను. తర్వాత అయితే అక్కడ డ్రాప్ కూడా ఎవడో ఉన్నాడు అని చెప్పి అయితే వెళ్ళాను అక్కడైతే బండి వేసుకొని అయితే పారిపోతున్నాడు. నెక్స్ట్ లాంగ్ రేంజ్ అయితే ఇంకోటి అయితే కనబడ్డాడు. ఆ కేక్ అయితే సగం అయితే డ్యామేజ్ అయితే లాగేసాను. తర్వాత ఆడి దగ్గరికి అయితే వెళ్దామని అయితే డిసైడ్ అయ్యి స్ట్రైట్గా అయితే ఎక్కేద్దామని అయితే వెళ్ళాను. ఆడైతే నాకు పందికొక్క క్యారెక్టర్ అయితే వేసాడు.
మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలాగ ఎనిమిస్ అయితే చెట్టు కవర్లు అయితే ఉంటారో ఆ రెండు గ్లోవులు పక్క పక్కన వేసి అయితే ఆ రెండు గ్లోవుల మధ్యలో నుండి అయితే వచ్చింది. ఇక్కడైతే మీరు కూడా చూస్తున్నారు కదా, ఆడైతే నేను వెళ్తానంటే వస్తానేమో అనుకున్నాడు కదా, ఆడికి తెలియదు నాకు థియేటర్ ఎక్కువ కదా, రెండు గ్లోవులు అయితే మధ్యలోకి వచ్చి ఆడ అయితే లేపేశాను. తర్వాత అయితే మా టీమేట్కి అయితే రివైవ్ అవ్వడానికి అయితే వెళ్ళాను, కాకపోతే ఆడు ఎల్లో బోర్డ్కి అయితే అయిపోయాడు. తర్వాత అయితే మా టీమేట్కి అయితే రివైవ్ వద్దామని అయితే వెళ్ళాను, కాకపోతే నాకు రైట్ సైడ్ నుంచి ఎనిమిది అయితే కనబడ్డాడు. కాకపోతే నా తేట ఆపుకొని నన్ను పట్టుకుంటూ అయితే స్ట్రైట్గా రివైవ్కి అయితే అయిపోయాను. ఆడి పక్క నుండి అయితే ఇంకా ఆన్లో కాలేస్తున్నాడు అనమాట. నేనైతే మెల్లగా ఇక్కడ నుండి అయితే తప్పుకొని అయితే వచ్చేసి రివైవ్ అయితే ఇచ్చేసాను. ఎక్కడైతే ఒకరు కొడేసుకుంటానో నేను లాంగ్ రేంజ్ అయితే కొడదామని అయితే అనుకున్నాడు. ఇదిగో ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, గ్లోవర్ కవర్ అయితే తీసుకున్నాడు. నేనైతే చుట్టూ తిరిగి వెళ్ళి అటాక్ అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను, కాకపోతే అక్కడ టీం ఉందో ఏదో ఉందో అని తెలుసుకుందామని అయితే ఆగాను మామ. అక్కడైతే నేను అయితే లాస్ట్లో అయితే కంప్లీట్ చేసుకున్నాను. అక్కడైతే ఇద్దరు ఉన్నారు, ఇంకా స్ట్రైట్కి వెళ్ళి ఎక్కేదామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇక్కడైతే ఆడైతే ఒకరిని అయితే నాక్ చేశాను, నేనైతే నాక్ చేసి ఆడుకోవడానికి వెళ్ళి అయితే నేనైతే దొబ్బేశాను. తర్వాత నా దగ్గర అయితే అసలుకి అయితే ఉంది, వెళ్ళి అయితే ఓపెన్ చేద్దామని అయితే అనుకున్నాను. అప్పుడే మా పైన అయితే ఒకళ్ళైతే లిస్ట్ అయితే వేశారు, వెళ్ళి కొడేద్దాం అనుకున్నాం కానీ ఆడైతే రానన్నాడు. నేనైతే వెళ్తానన్నాను, ఆడైతే రానన్నాడు మామ. ఆడు ఒకటే మాట అన్నాడు, ఆడిని కార్ మీద తీసుకెళ్ళి దూరంగా దించేసి అప్పుడు నన్ను అయితే వెళ్ళమన్నాడు. ఆ తర్వాత లాస్ట్ జోన్కి అయితే వచ్చేసాము మామ. ఇక్కడైతే ఎవడో రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాడు, సూపర్ రివ్యూ, వెళ్ళి కొడేద్దాం అని అయితే వెళ్ళాను. మా ఎనిమి ఎంత దొంగడు అంటే నన్ను కొడదామని గ్లోవ్ వేసి ఇంకా ఉన్నోగా అయితే కొడేసాడు మామ. నేను వాడిని వేసి ఆడిని ఫుల్ కిల్ చేయిస్తాను మామ. ఇంకా మా తర్వాత అయితే మా టీం అయితే నాకైతే అయిపోయాడు మామ. నేనైతే రవికి అయితే వెళ్ళాను, వెళ్ళి అయితే రవి అయితే ఇచ్చేసాను మెల్లగా. ఇక్కడైతే చూసుకోండి ఎవరైతే లేరు, వెంటనే నేనైతే రూమ్లో నుండి అయితే వెళ్ళిపోయాను. మా కొండపైన అయితే ఇంకో టీం అయితే వస్తుంది మామ. నేనైతే ఒకరికైతే సగం డ్యామేజ్ అయితే లాగాను. ఆ తర్వాత ఇలా పక్కకు వచ్చి ఇంకా టీమేట్స్ వస్తున్నారేమో అనుకున్నాను, ఇంకా ఎవరైతే రాలేదో అప్పుడైతే నాకైతే డ్యామేజ్ అయితే లాగాడు. ఆడి గురించి అయితే వెయిట్ చేశాను. ఆడైతే కింద నుండి అయితే పారిపోతున్నాడు మామ. అని అంత కొట్టినా ఇల్లు కూడా తగ్గింది కానీ ఆడికి తగలేదు మామ. ఆడైతే లోపలికి అయితే పోయాడు. ఆ తర్వాత ఈ కొండపైన అయితే ఇంకోటి ఉన్నాడు, ఆడికైతే ఫుల్ నాక్ అయితే చేశాను, ఇక్కడైతే చేసుకొని వెంటనే ఇంక జోన్ అయితే వచ్చేస్తుంది, డ్యామేజ్ అయితే పారుతుంది. ఇక్కడైతే ఇంకోటి కూడా వచ్చినాము, అడిగి అని కూడా నాక్ చేసి అయితే పారిపోయాను. ఆడైతే ఎలాగన్నా అయిపోతాడని చెప్పి ఇంకేది పట్టించుకోలేదు. ఇంక వెంటనే ఇంక ఈ కొండపైన ఇంటిపైకి అయితే వెళ్ళిపోదామని అయితే వచ్చాము. ఇక్కడైతే ఇంకోటి కూడా ఉన్నాడు, ఇక్కడ వెంటనే ఇది ఇంటి లోపల అయితే ఉన్నాడు, వీడికి కూడా లాక్ చేసి టీచర్ అయితే చేస్తాను తర్వాత అయితే ఇంకోటైతే వచ్చాడు, ఆడి దగ్గర అయితే డబుల్ షూటర్ అయితే ఉంది, అంటే M188 ఆడైతే దించేస్తాడు అనమాట ఇద్దరికి. నేనైతే ఇలా చుట్టూ తిరిగి వెళ్ళి మెట్ల పైకి వెళ్ళి కొడదాం అనుకున్నాను, కాకపోతే ఆడైతే ఫస్ట్ మెట్లు ఎక్కేసాడు అనమాట. వెంటనే మావాడైతే గ్లో బ్రేకర్ అయితే వేసాడు. తర్వాత అయితే లోపలికి వెళ్ళినట్టు మావాడికైతే వన్ టైప్ అయితే లాగేశాడు. నేనైతే అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే లాగాను, ఆడి కూడా నాకు ఫుల్గా అయితే లాగేశాడు. తోడు గెలుక్కోవడం కన్నా తెలివితే ఆడటం ముఖ్యం అనుకొని నేనైతే ఫుల్గా హీల్ వేసుకొని కిందకైతే దిగేశాను. ఇక్కడైతే ఆ టీమేట్ ఇంకోటైతే వచ్చాడు, నేనైతే కింద దిగేసి నేనైతే ఈయన చూసాను. నేనైతే ఇలా బయటికి వెళ్ళినట్టు వెళ్ళి లోపలికి వచ్చి అయితే కొనుక్కున్నాను, తర్వాత వెయిట్ చేసి నాకైతే డబల్ షాట్ అయితే దించాడు మామ. ఓకే మామ, ఇంతవరకు చూసానంటే నచ్చే ఉంటుంది. సో థ్యాంక్స్ మామ, కీప్ వాచింగ్ అండ్ బాయ్.